నిరుద్యోగ యువత పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని కోరుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అది సిగ్గుచేటని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. 6 లక్షల విద్యార్థుల ఘోష ప్రభుత్వానికి అర్థం కావటం లేదని ప్రశ్నించారు. గణపార్కులో సత్యాగ్రహ దీక్షకు అనుమతించకుండా నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని సర్కార్ను అద్దంకి దయాకర్ నిలదీశారు. ఏ పరిస్థితుల్లో ఇలా విద్యార్థులు వద్దు అని చెప్పి రోడ్డెక్కిండ్రో రియాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇలా ప్రభుత్వం ఈ ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోతున్నది? వాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేకనే మా అవకాశం మిస్ అవుతుంది, దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయమంటున్నారు, రద్దు చేయమంటలే. మీ వల్ల జరిగిన నష్టమే, లీకులైనా అక్రమాలైనా సరే. ఒక దాంట్లో అక్రమాలు జరిగితే 4 రద్దు చేసిండ్రు. మీరు ఎందుకు రద్దు చేసిండ్రో కూడా మీకే తెలియదు. అంటే ఆ వ్యవస్థ అంత కుళ్ళిపోయిందని తెలిసినా కూడా ఆ చైర్మన్ నుంచి మొదలు పెడితే ఆ డైరెక్టర్స్ మీరు చేంజ్ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రద్దు చేయమని చెప్పి మొన్న విద్యార్థులు స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తే కోదండరామ్ గారు కానీ, రియాజ్ గారు కానీ, నేను కానీ, మన ఎన్ఎస్యుఐ మిత్రుడు వెంకట్ కానీ, వాళ్ళందరం బాసటగా నిలిచి ఏం చేసినాం, శాంతియుత ప్రదర్శన కొరకు దాని ప్రయత్నం చేసినాం. ఆ డీసీ